హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో కెన్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, కుడ్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, షుడ్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. సో ఈరోజు టాపిక్లో మే మైట్ స్ట్రక్చర్స్ని ఎలా మన డైలీ లైఫ్లో యూజ్ చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో మోడల్ వర్బ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, మీరు అక్కడి నుంచైనా వాచ్ చేయవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మే ఇంకా మైట్లని మన డైలీ లైఫ్లో ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే, మనం జనరల్గా మాట్లాడుతుంటాం కదా, వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, ఇక్కడికి రావచ్చు. అంటే 100% గ్యారంటీ ఉండదు. రావచ్చు, రాకపోవచ్చు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం మే ఇంకా మైట్లని యూజ్ చేస్తాం. సో ఈ స్ట్రక్చర్లో కూడా పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్. సో ఇలా 4 సెంటెన్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి ఐ, వి, యూ, దే, హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ ప్లస్ మే, మైట్ ప్లస్ V1 గో, కమ్, స్పీక్, లర్న్. ఓకేనా? సో ఇక్కడ మే, మైట్ సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఏ ప్లేస్లో ఏది యూజ్ చేసినా పర్లేదు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఫస్ట్ ఐతో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మే గో దేర్. ఐ మే గో దేర్. దీని మీనింగ్ ఏంటి? నేను అక్కడికి వెళ్ళొచ్చు, నేను అక్కడికి వెళ్ళొచ్చు. గ్యారెంటీ ఏం లేదు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ నేను అక్కడికి వెళ్ళొచ్చు. ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్, నేను అక్కడికి వెళ్ళొచ్చు అనేది. దీన్ని మనం పాజిటివ్ ఇంటర్గేటివ్ చేయాలి. ఇంటర్గేటివ్ అంటే క్వశ్చన్ చేయాలి. మే ఐ గో దేర్, మే ఐ గో దేర్. నేను అక్కడికి వెళ్ళొచ్చా, నేను అక్కడికి వెళ్ళొచ్చా. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, మే ఐ కమ్ హియర్, మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్. నేను రావచ్చా ఇలా అంటాం కదా, అలాగే నేను అక్కడికి వెళ్ళొచ్చా అని. ఓకేనా? ఇది మనకి పాజిటివ్ ఇంటర్గేటివ్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. ఐ మైట్ నాట్ గో దేర్. ఐ మైట్ నాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళకపోవచ్చు అని. ఓకేనా? నేను అక్కడికి వెళ్ళకపోవచ్చు అని. దీన్ని కూడా నెగిటివ్ ఇంటర్గేటివ్ చేయవచ్చు. అంటే నేను అక్కడికి వెళ్ళకపోవచ్చా, నేను అక్కడికి వెళ్ళకపోవచ్చా ఇలా కూడా అంటుంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే సేమ్, మైట్ నాట్ అనేది ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మైట్ నాట్ ఐ గో దేర్, మైట్ నాట్ ఐ గో దేర్. నేను అక్కడికి వెళ్ళకపోవచ్చా, నేను అక్కడికి వెళ్ళకపోవచ్చా అని. ఐ మే గో దేర్, నేను అక్కడికి వెళ్ళొచ్చు. మే ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళొచ్చా. మే ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళొచ్చా. ఐ మైట్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకపోవచ్చు. మైట్ నాట్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకపోవచ్చా. ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే ఇలా 4 సెంటెన్స్ అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇవన్నీ నోట్బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వీతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మేము మూవీకి వెళ్ళొచ్చు ఇలా కూడా అంటుంటాం కదా, గ్యారెంటీ లేదు, వెళ్ళొచ్చు. వీ మే గో, వీ మే గో టు మూవీ. వీ మే గో టు మూవీ అంటే మేము మూవీకి వెళ్ళొచ్చు అని. దీన్ని క్వశ్చన్ చేయండి. మే వీ గో టు మూవీ, మే వీ గో టు మూవీ. మేము మూవీకి వెళ్ళొచ్చా, మేము మూవీకి వెళ్ళొచ్చా. వీ మే నాట్ గో టు మూవీ, వీ మే నాట్ గో టు మూవీ. మేము మూవీకి వెళ్ళకపోవచ్చు, మేము మూవీకి వెళ్ళకపోవచ్చు. దీన్ని మనం నెగిటివ్ ఇంటర్గేటివ్ చేయవచ్చు. మే నాట్ వీ గో టు మూవీ, మే నాట్ వీ గో టు మూవీ. మేము మూవీకి వెళ్ళకపోవచ్చా, మేము మూవీకి వెళ్ళకపోవచ్చా. సో ఇలా మనల్ని మనం ఇప్పుడు క్వశ్చన్ వేసుకోము, కానీ నేర్చుకోండి. సో 4 సెంటెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో నేర్చుకోండి, మీకు అవసరమైతే యూజ్ చేస్తారు, లేదంటే లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? యూతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. చూడండి. యూ మే కమ్, యూ మే కమ్. నువ్వు రావచ్చు. దీన్ని క్వశ్చన్ చేయండి. మే యు కమ్, మే యు కమ్. నువ్వు రావచ్చా, నువ్వు రావచ్చా. యు మే నాట్ కమ్, యు మే నాట్ కమ్. నువ్వు రాకపోవచ్చు, నువ్వు రాకపోవచ్చు. మే నాట్ యు కమ్, మే నాట్ యు కమ్. నువ్వు రాకపోవచ్చా, నువ్వు రాకపోవచ్చా. యూ మే కమ్, నువ్వు రావచ్చు. మే యు కమ్, నువ్వు రావచ్చా. యు మే నాట్ కమ్, నువ్వు రాకపోవచ్చు. మే నాట్ యు కమ్, నువ్వు రాకపోవచ్చా. సో ఇలా. సో యూతో వచ్చేటప్పటికి ఎలాంటి మీనింగ్ వస్తుంది. ఇప్పుడు దేతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. దే మే డూ, వాళ్ళు చెయ్యొచ్చు. దే మే డూ, వాళ్ళు చెయ్యొచ్చు. క్వశ్చన్ ఎలా? మే దే డూ, మే దే డూ. వాళ్ళు చెయ్యొచ్చా, వాళ్ళు చెయ్యొచ్చా. దే మైట్ నాట్ డూ,
దే మైట్ నాట్ డూ, వాళ్ళు చేయకపోవచ్చు, వాళ్ళు చేయకపోవచ్చు. మైట్ నాట్ దే డూ, మైట్ నాట్ దే డూ, వాళ్ళు చేయకపోవచ్చా, వాళ్ళు చేయకపోవచ్చా. సో ఇలా దేతో వచ్చేటప్పటికి ఇలాంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, హీ. హీ అంటే ఏంటి, అతను ఆర్ అతడు. హీ మే లర్న్ ఇంగ్లీష్, హీ మే లర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అతను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మే హీ లర్న్ ఇంగ్లీష్, మే హీ లర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, అతను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా. హీ మైట్ నాట్ లర్న్ ఇంగ్లీష్, హీ మైట్ నాట్ లర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చు, అతను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చు. మే నాట్ హీ లర్న్ ఇంగ్లీష్, మే నాట్ హీ లర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా, అతను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా. సో నెక్స్ట్ వచ్చేసి షీ. షీ అంటే ఆమె. ఓకేనా. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. షీ మే క్రై, షీ మే క్రై. ఆమె ఏడవచ్చు. షీ మే క్రై అంటే ఏంటి, ఆమె ఏడవచ్చు. దీన్ని క్వశ్చన్ చేయండి. మేసీ క్రై, మేసీ క్రై. ఆమె ఏడవచ్చా, ఆమె ఏడవచ్చా. షీ మే నాట్ క్రై, ఆమె ఏడకపోవచ్చు. షీ మే నాట్ క్రై, ఆమె ఏడవకపోవచ్చు. మే నాట్ షీ క్రై, మే నాట్ షీ క్రై. ఆమె ఏడవకపోవచ్చా, ఆమె ఏడవకపోవచ్చా. సో నెక్స్ట్ ఏదో ఒక నేమ్ తీసుకుందాం. ఓకేనా. మనోజ్ మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మనోజ్ మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా. మనోజ్ ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. మే మనోజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మే మనోజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనోజ్ ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా, మనోజ్ ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా. మనోజ్ మే నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మనోజ్ మే నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనోజ్ ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చు, మనోజ్ ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చు. మే నాట్ మనోజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మే నాట్ మనోజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనోజ్ ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చా, మనోజ్ ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చా. సో ఇలా 4 సెంటెన్స్ అనేవి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. అప్పుడే మీకు స్ట్రక్చర్ పైన ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఐ నుంచి నేమ్ వరకు మొత్తం నోట్బుక్లో రాసుకొని పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మే ఇంకా మైట్లని, మేకి మైట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. సో మీకు ఏది యూస్ చేసినా పర్లేదు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మే మైట్లని యూస్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ సింపుల్గా మాట్లాడవచ్చు. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే నేను నా ఛానల్లో మోడల్ వర్బ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. సో అందులో వెళ్ళి కూడా మీరు చెక్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. రేపటి వీడియోలో ఇంకో మోడల్ వర్బ్స్ గురించి ప్రాక్టీస్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.